అండి, ఈరోజు అయితే మనం అంటికాయ బజ్జీ అనేది చేయబోతున్నాము. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏందో చూసేసేయండి. ఇక్కడ మనం ఒక కప్పు శనగపిండి అనేది తీసుకోవాలి. ఇప్పుడు అనేది బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు అనేది ఇలా ఉండకూడదు. ఇలా బాగా అనేది కలుపుకోవాలి. ఈ పిండిని అనేది కొద్దిగా జారుగా ఉంటే చాలు. కొంచెం వామ్ అనేది వేసుకుంటున్నాము, ఎందుకంటే టేస్ట్ కొద్దిగా చాలా బాగుంటుంది కాబట్టి. చిటికెడు వంట సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాం మేము. టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా అనేది కలుపుకోవాలి. మనం ఇందాక అంటికాయ తీసుకున్నాం కదా, ఇలా అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నూనె అనేది పెట్టుకోవాలి. మేము అనేది కట్టెల పొయ్యి మీద అనేది చేస్తున్నాం అన్నమాట. చాలా బాగా వస్తుంది కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ వంట అనేది. ఇక్కడ నూనె కాగిందో లేదో చూస్తున్నాము. ఇప్పుడు ఈ పిండి అనేది మనం అంటికాయ ఇట్లా దాంట్లో ముంచి అయితే ఇట్లా వెయ్యాలి. చూసారు కదా, నూనె అనేది వేడెక్కింది. ఇప్పుడు అనేది మనం దాంట్లో డిప్ చేసి, ఆ పిండిలో డిప్ చేసి అనేది దీంట్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయి పైకి. ఇలా అనేది మొత్తం అన్నీ ఇలానే వేసుకోవాలి డిప్ చేసుకొని. ఇక్కడ చూసారా ఎలా పొంగాయో అంటికాయ బజ్జీ అనేది. మనం ఇంట్లోనే ఒక 5 మినిట్స్లోనే అనేది చేసుకోవచ్చు. ఇలా పొంగితే చాలన్నమాట. ఇప్పుడు అనేది మనం తీసేసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసేసేయాలి. ఇప్పుడు మనం ఇంకొక వాయి అనేది వేస్తున్నాము. ఇందాక మనం ఎలా వేసామో అలానే వేయాలి. చూసారు కదా, ఇవి కూడా పొంగాయి అన్నమాట. ఇప్పుడు అనేది మనం తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ అనేది మన అంటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పాలక్ పకోడీ అనేది చేసుకుంటున్నాము. ఇలా పాలకూర అనేది సన్నగా తరుక్కోవాలి. దాంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు, ఇంకా అరకప్పు శనగపిండి అనేది వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాము అనేది వేసుకోవాలి. ఈ పిండి జారుగా అనేది ఉండకూడదు. ఇలా ముద్ద ముద్దగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం నూనెలో వేసుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, బాగా అనేది కలుపుకోవాలి. ఇలా ఉండాలన్నమాట ముద్దగా. చూసారు కదా, ఇలా అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం నూనె అనేది వేడి చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు అనేది మనం కలుపుకున్నాం కదా, ఆ పిండిని అనేది దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఈ పాలక్ పకోడీ అనేది జారుగా అనేది ఉండకూడదు. కొద్దిగా ముద్దగా ఉంటే మనకు పకోడీ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి. చూసారు కదా, అన్నీ ఇలానే వేపుకోవాలన్నమాట. మెల్లగా మెల్లగా వేసుకుంటూ వేయాలి. మనకి ఎంతో సింపుల్గా పాలక్ పకోడీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూసా కదా, ఎంతో సింపుల్గా పాలక్ పకోడీ అనేది చేసుకోవచ్చు ఇంట్లోనే.
చూసారు కదా ఎలా వచ్చాయో మన పాలక్ పకోడీ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.